హాయ్ అండి, నేను మీ లక్ష్మిని. ఈరోజు తెలంగాణ స్టైల్లో పోపన్నం ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్గా ఒక గిన్నె పెట్టుకొని సరిపడా నూనె వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఇవి కొంచెం వేగినాక మంచిగా కలుపుకొని పల్లీలు ఇవి కూడా కొంచెం వేగినాక ఎండుమిరపకాయలు అన్నంకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి కూడా వేగినాక మంచిగా కలుపుకోవాలండి. కొంచెం జస్ట్ ఫ్లేవర్కి ఒక 2-3 వేసుకుంటే చాలు. ఇవి కూడా బాగా వేగినాక ఉల్లిపాయలు, ఊరికే పిల్లలు ఇక ఏమి కూరగాయలు తినబుద్ధి కాకపోతే అట్లా ఇక వెంటనే జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుందండి. ఇది మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు కూడా బాగా వేగనియాలి. ఎందుకంటే రోజు ఆ కూర ఈ కూర అని పిల్లలు ఒకటే వంక పెడతారు. ఇక అలా కాకుండా జస్ట్ 5 మినిట్స్లో మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. దానికి తగ్గట్టుగా కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది. అన్నీ బాగా కలగలుపుకోవాలండి. అన్నీ కలగలుపుకున్నాక మంచిగా నూనెలో వేగనియాలి. ఇదంతా వేగినాక కొంచెం పసుపు, అన్నంకి సరిపడా పసుపు కొంచెం నేను ఎక్కువే వాడతానండి, హెల్త్కి మంచిదని చెప్పి. సరిపడా కొంచెం ఉప్పు, మనం రైస్ ఎంత తీసుకుంటామో దానికి సరిపడా సాల్ట్. ఇవన్నీ ఎందుకంటే ముందే వేసుకుంటే వీటికి పడతాయి, ఉల్లిగడ్డలకి అంతా ఈ మిశ్రమానికి అంతా పడుతుంది, అన్నంకి కూడా మంచిగా కలుస్తుంది. ఇదంతా బాగా వేగినాక రైస్ తీసుకొని ఆ పోపులోనే అన్నం వేయాలండి. ఆ అన్నంలో ఈ పోపు వేసే బదులు ఈ పోపులోనే ఈ అన్నం వేస్తే అన్నం వేడిగా ఉంటుంది, మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా ఒకసారి అంతా మంచిగా కలుపుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. మనం దీనిలో కావాలంటే ఒక నిమ్మకాయ పిండుకోవచ్చు. నిమ్మకాయ పిండుకోకపోయినా కూడా టేస్ట్ బాగుంటుంది. 2 విధాలా చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా ట్రై చేసుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి నిమ్మకాయ పిండుతాను, ఒక్కొక్కసారి నిమ్మకాయ పిండను. ఎలా అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. అన్ని కూరగాయలు వేసుకొని కూడా మనం అన్నం పోపు చేసుకోవచ్చు. కానీ ఈ స్టైల్ వేరు. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. పిల్లలు అస్సలు వంక పెట్టకుండా ఒక్కటే నిమిషంలో ఇలా తినేస్తారంతే. ఇలా చేసి చూడండి. ఈరోజు అయితే నేను నిమ్మకాయ పిండాను, కానీ చాలా టేస్ట్ బాగుంటుందండి. అంతే. ఇది పొయ్యి మీద ఉండంగానే ఇలా పెట్టుకున్నాం అనుకోండి, అన్నం కూడా వేడివేడిగా ఉంటుంది. అన్నంలో ఈ పోపు వేసుకుంటే వేడి చల్లారుతుంది. ఇలా చూడండి, చాలా స్పైసీగా ఉంది. ఇలా ట్రై చేసి చూడండి. బాయ్.